ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 15వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. కుమారస్వామి జననం. మహాగణపతి పురాణమును శ్రద్ధగా ఆలకిస్తున్న శౌనకాదులు సూత మహర్షికి నమస్కరించి, మహర్షి, మహాగణపతి దివ్యలీలలు ఇంత మధురంగా హృద్యమ్యంగా ఉంటాయని మేము ఊహించలేదు. కేవలము వ్యాస భగవానుల వారి గణేశ పురాణమును మునుపు మీ ద్వారా విన్నప్పటికంటే ఇప్పుడు విషయ విస్తరణతో పాటు లోకానికి తెలియని అనేక విశేషాలను మీ ద్వారా తెలుసుకోగలిగాం. మీకు మా మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం అన్నారు సంతృప్తితో. సూతుడు మందహాసం చేసి, మునిసత్తములారా, గణేశ పురాణములో లేని ఈ దివ్య లీలలన్నీ వ్యాసుల వారు రచించిన శివపురాణము, లింగ పురాణములో, నారద పురాణము, స్కంద పురాణము తదితర పురాణములలో కొన్ని చోట్ల సూచనాప్రాయంగాను, కొన్ని చోట్ల విపులంగా, మరికొన్ని చోట్ల సంక్షిప్తంగాను ప్రస్తావించారు. అయితే ఇప్పుడు మహాగణపతి అనుగ్రహంతో ఆయా పురాణాల్లోని గణేశుని లీలల్ని ఒక వరుస క్రమంలో సాధ్యమైనంత వివరంగా మీకు వినిపిస్తున్నాను. మనకి ఈ అదృష్టాన్ని ఆ గణపతి భగవానుడే ప్రసాదించాడు అని వివరించాడు వినమ్రంగా. సత్యం సత్యం అంటూ శౌనకాదులు తలలూపి, సూత మహర్షి మహాగణపతి బండాసురాది ఎందరో అసురుల సంహారానికి మూలకారకుడయ్యాడు. కొందరు అసురులని స్వయంగా సంహరించాడు. ఇంతమందిని శిక్షించి లోకాలను రక్షించిన ఆ భగవంతుడు తారకాసురుడిని ఎందుకు ఉపేక్షించాడు? మహాగణపతి పార్వతీనందనుడే కాక పరమేశ్వరుడికి ప్రథమ పుత్రుడు కదా. మరి శివపుత్రుడి చేతిలో మాత్రమే మరణం లభించాలని వరం పొందిన తారకుడిని గణపతి దేవుడు ఎందుకు సంహరించలేదు అని ప్రశ్నించారు. సూతుడు మందహాసం చేసి సరి అయిన సమయంలో సరైన ప్రశ్న వేశారు. వినండి. తారకాసురుడు బ్రహ్మని వరం కోరుతూ శివుని వీర్యం నుంచి పుట్టిన శివపుత్రుడి చేత మాత్రమే తనకి మరణం సంభవించాలని కోరుకున్నాడు. మహాగణపతి శివపుత్రుడే కానీ శివుని రేతస్సు వల్ల జన్మించినవాడు కాదు. శివుడి నుంచి మోహ అమృతం స్రవించి భూమిని చేరగా మహిమాన్వితమైన ఆ అమృతంతో కూడిన మృత్తికని ముద్దగా చేసి దానిని ప్రతిమగా చేశాడు. ఆ మట్టి బొమ్మ స్వయంభువై గణపతిగా రూపుదాల్చాడు. అందుకే సాక్షాత్ పరబ్రహ్మ అవతారుడే అయినా గణపతి తారకాసురుడిని వధించే శివపుత్రుడు కాలేదు అని వివరించాడు. ఓహో అంటూ శౌనకాదిముని తల పంకించి, అయితే మహర్షి, ఒకసారి పరమేశ్వరుడు తన అర్ధాంగి పార్వతీదేవితో సంభోగించి రేతస్సుని స్ఖలించబోతుండగా దేవేంద్రాదులు తొందరపాటు వల్ల అది జరగలేదని, మరొక సహస్ర దేవతావత్సరాలకి గాని శివుడికి రేతస్ఖలనం జరగదని దేవతలతో శివుడే స్వయంగా చెప్పి వారిని సహస్ర సంవత్సరముల పాటు జరిగే మహారుద్రయాగం చెయ్యమని శివుడే సూచించాడని చెప్పారు కదా. ఆ మహారుద్రయాగం ఫలించిందా? శివుడు దేవతలని అనుగ్రహించాడా? శివకుమారుడి జననం, ఆ తదుపరి జరిగిన కథనం దయచేసి వినిపించండి అని అభ్యర్థించారు. అంతటా శౌనకాదులకి తదుపరి గాథను వివరిస్తూ సూతుడు, మహర్షులారా, ఈ విధంగా మూషికాసురుడిని జయించి అతడిని తన వాహనముగా మహాగణపతి చేసుకొని ముల్లోక వాసుల చేత మూషిక వాహనుడు అన్న బిరుదునందుకున్న తరువాత వారందరినీ ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు. అంతటా దేవేంద్రాదులు, మహర్షులు తదితరులంతా ఎవరి స్వస్థలాలకు వారు తరలి వెళ్ళారు. అంతట గణపతి దేవుని చేత రక్షించబడిన చిత్రాంగి జయంతులు శాప విమోచనం పొంది మహర్షి దంపతులై తమ స్వస్థానమైన కైలాసానికి చేరుకున్నారు అని చెప్పాడు. శౌనకుడు ఉలిక్కిపడి, అదేమిటి మహర్షి, ఆ దంపతులు కైలాసానికి ఎందుకు వెళ్ళారు?
కైలాసం వారికి స్వస్థానం ఎలా అయింది అని అడిగాడు విస్మయంగా. సూతుడు మందహాసం చేసి, అదే దేవరహస్యం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కూడా తారకాసురుణ్ణి వధించగల పుత్రుని కోసం గణపతి వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకొని ఆ వ్రతాన్ని నియమనిష్టలతో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆచరించడానికి మానవ రూపంలో మహర్షి దంపతులై భూలోకానికి వెళ్ళి వ్రతమాచరించారు. మూషికరాజు వారెవరో తెలియక వారి వ్రతాన్ని భగ్నం చేశాడు. అది భరించలేని ఆ తల్లి పార్వతి తానెవరన్నది విస్మరించి ఆ మూషికాన్ని శపించింది. జగన్మాత ఆవేశాన్ని లోకోపకారంగా మార్చడం కోసం ఆమెని శపించాడు పరమేశ్వరుడు. ఆ శాప కారణంగా మూషికుడు కుబేరపుత్రునిగా జన్మించాడు. జగన్మాత పార్వతి గంధర్వపుత్రి చిత్రాంగిగా కాగా మహర్షి జన్మని వదిలిన శివుడు తన అర్ధాంగిని తిరిగి వరించడం కోసం ఇంద్రకుమారుడు జయంతుడిగా అవతరించి పార్వతిని వరించాడు. వారిని ఏకం చేసే ప్రయత్నంలో మహాగణపతి అష్టదుర్గుణాలకి ప్రతినిధి అయిన అకువుని తన వాహనంగా చేసుకున్నాడు. మూషిక వాహనుడుగా అష్టగుణాలకి అధిపతి అయ్యాడు. గుణాధిపతి అయిన గణపతిని పూజిస్తే అష్టదుర్గుణాల వల్ల సంభవించే అనర్థాల నుంచి బయటపడతారన్న సందేశాన్ని జగత్తుకి అందించాడు. అలా జగజ్జనని జనకులు లోక సంక్షేమార్థం తమ పుత్రునితో కలిసి ఈ జగన్నాటకాన్ని నడిపించారు. నారదాదులు సైతం ఈ దేవరహస్యం తెలియక ఈ మాయా నాటకంలో పావులుగా పాత్రదారులుగా అయ్యారు అని చెప్పాడు. శౌనకుడు నవ్వి, భగవంతుడి లీలలంటే ఇవే, అవి ఇతరులకి అంతుపట్టవు అని ఇలా తమ నాటకం పూర్తి చేసుకున్నాక మహర్షి దంపతులు కైలాసానికి చేరి తమ నిజ రూపాలు ధరించారా మహర్షి అని అడిగాడు. సూతుడు నవ్వి, అవును, వారు పార్వతీ పరమేశ్వరులై తమ అదృశ్య భవనంలోనే గణపతి వ్రతాన్ని మరలా కొనసాగించారు అంటూ తదుపరి గాథని వివరించాడు. ఇలా జరిగిన అసుర సంహారాలు విఘ్నేశ్వర విజయాలకు కారణకులన్న మిషతో దేవతలను మరింతగా బాధించసాగాడు తారకుడు. ఆ బాధలు భరించలేక వారు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. విష్ణువు వారిని సముదాయిస్తూ పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సుఖం అనుభవిస్తున్నారు. వారి ఏకాంతమునకు విఘ్నములు కల్పించడం పంచమహాపాతకముల కన్నా మహాపాపం. అదిగాక శివునికి 1000 సంవత్సరములకొకసారి కానీ వీర్యస్ఖలనం కాదు. అతని వీర్యము వలన ఉదయించు కుమారుడే తారకుని వధించగలడు అని తెలిపాడు. ఇంకొక 1000 సంవత్సరములు ఆ తారకుని బాధలు భరించడం తమ వల్ల కాదని మొరపెట్టుకున్నారు దేవతలు. వారి ఏకాంత మందిరంలో మనం ప్రవేశిస్తే మహాపాపం చుట్టుకుంటుంది. కనుక శివుడే మన ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి అని ఆలోచించిన విష్ణువు శివుని ప్రార్థన పార్థివలింగమును అభిషేకించి అర్చించి పరమేశ్వర ప్రీత్యర్థం మహారుద్రయాగం జరిపించాడు. ఆ యాగము పూర్తి కాగానే పార్థివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలేనని ప్రశ్నించాడు. తారకాసుర వధ, ఆ రాక్షస సంహారమునకు మీ వీర్యము నుండి జన్మించిన కుమారుడే అర్హుడు అని విష్ణువు తెలుపగా అట్లే జరుగుగాక అనుచు శివుడు సంకల్పం చేతనే తన వీర్యమును ఆ యాగాగ్ని గుండాన వదిలాడు. అగ్నిదేవుడు ఆ వీర్య తాపమును భరించలేక, ప్రభు, నాకు ఈ బాధ దుర్భరంగా ఉంది, నా గతి ఏమి అని ప్రార్థించాడు. నీ బాధ త్వరలోనే తీరునులే అని అభయమిచ్చి అదృశ్యుడైనాడు ఈశ్వరుడు. ఆ సమయాన వేరొక చోట సప్తఋషులు హోమము చేయుచున్నారు. అగ్నిదేవుడు పూర్ణాహుతి స్వీకరించు సమయాన ఆ వీర్య తాపము భరించలేక ఋషిపత్నుల వైపు కామాపేక్షతో వెచ్చించారు. ఋషిపత్నుల శాపములకు తన భర్త గురియగునని భయపడిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వశిష్ఠుని భార్య అరుంధతి తప్ప మిగతా 6 ఋషుల భార్యల రూపాలు తానే ధరించి 6 సార్లు భర్తతో కూడినది. అగ్నిదేవుడు తనలో ఉన్న శివుని వీర్యాన్ని 6 సార్లుగా స్వాహాదేవి గర్భమునందు వదిలాడు. స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపములతో వేరువేరుగా వచ్చి భర్తని కూడియుండుట చేత
ఆమె గర్భమునందు ఈశ్వరుని వీర్యము 6 భాగములుగా ఇమిడియున్నది. ఆమె ఆ వీర్యమును భరించలేక కైలాస శిఖరమునందు వదిలివేసినది. శిఖరమా వీర్యమును, శిఖరము ఆ వీర్యమును భరించలేకపోతున్న తరుణంలో గాలి వీచి వీర్యము కదిలి వచ్చి ఆకాశ గంగనందు చేరింది. గంగ కూడా దాన్ని భరించజాలక ఆ వీర్యోష్ణమును బాధను తొలగించుకోవడానికి ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలి నది తీరమున రెల్లు దుబ్బల యందు ఆ వీర్యమును వదిలింది. అలా కొంతకాలం గడిచింది. మార్గశిర మాసమునందు శుద్ధ షష్ఠీ తిథి ధనిష్ఠ నక్షత్రయు వృశ్చిక లగ్నమందు వేకువజామున శివుని వీర్యము పరిపక్వము చెందినది. అంతటా అరుణ కాంతులు విరజిల్లు రూప తేజస్సుతో 6 ముఖములు 12 చేతులతో షణ్ముఖుడు ఉదయించాడు. అతడి శిరస్సునకు రత్న కిరీటములను 12 చేతుల యందు దివ్య అస్త్రములు ధరించి ఉన్నాడు. అతడు పుట్టిన తోడని చతుర్వేదములను, ప్రణవనాదమును, ఆయుర్వేదమును తన షణ్ముఖములతో నుచ్చరించుచుండెను. ఆ దివ్య పురుషుని గాంచి ఆహా, షణ్ముఖుడు అవతరించినాడు, తారకాసుర సంహారమునకు కుమారుడు జన్మించినాడు అనుచు ఆకాశవాణి ఆనంద పార్వస్యమును దిశ దిశలా ప్రతిధ్వనించున్నట్లు ప్రకటించినది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందువులు మ్రోగించబడ్డాయి. అప్సరసాంగనలు ఆనంద నృత్య గీతములు చేసినారు. ఇంద్రాది దేవతలందరూ ఆ బాలుని దర్శించి భక్తి పారవస్యముతో స్తోత్రములు చదివినారు. ఇలా దేవతలు స్తోత్రములు చదువుతుండగా అగ్నిదేవునితో తమ భార్యలు కూడినారని భ్రమించిన 6 ఋషులచే విసర్జింపబడిన 6 ఋషిపత్నులు ఆ స్తోత్ర గీతాలు వింటూ అటు వచ్చారు. వారిని గమనించి దేవతలు షణ్ముఖునకు నమస్కరించి అదృశ్యులయ్యారు. అపూర్వ దివ్య తేజోమయ రూపంలో వెలిగిపోతున్న బాలుడు షణ్ముఖుని గాంచిన ఋషిపత్నులు విస్మయం మెందుచుండగా అప్రయత్నముగా వారి స్తనముల నుండి స్తన్యము స్రవించసాగింది. వారు ఆశ్చర్యచకితులవుతూ ఆ బాలుని ఎత్తుకొనగా షణ్ముఖుడు వారి స్తన్యమును కడుపారా త్రాగి తృప్తి చెందాడు. మునిపత్నులు తత్తరపడుతూ, నాయనా, ఈసరికే మేము నీలాపనిందలో పాలైనాము. ఇక నీ చర్యతో మాకేమి ముప్పు వాటిల్లనున్నదో కదా అనుచు భీతి చెందారు. ఆ పసిబాలుడు చిరునవ్వు నవ్వి, తల్లులారా, నేనే మీ స్తన్యము త్రాగినాను కనుక ఇక నుండి మీ కుమారుడను మీకెట్టి కళంకము రాకుండా కాపాడు భారం నాది అంటూ అభయమిచ్చాడు. అప్పుడే పుట్టిన బిడ్డడు అలా మాట్లాడుట చూసి మునిపత్నులు విస్తుబోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతడు శివకుమారుడని కారణజన్ముడని వారికి తెలిపి షట్కృత్తికలు అనగా 6 మునిపత్నుల పాలు తాగిన ఆ షణ్ముఖునకు స్కందుడు అని నామకరణం చేసి బాలుని పెంచవలసిందిగా మునిపత్నులను కోరాడు. మునిపత్నులు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. సామాన్యులు పుట్టిన నాటి నుండి దినదినాభివృద్ధి కాంచెదరు. కానీ కుమారస్వామి క్షణక్షణము వృద్ధి నొందసాగాడు. సింహాల జూలు పట్టి లాగుతూ, పులిమీసాలు పెకిలిస్తూ బాల్య క్రీడలు ఆడిన ఆ స్వామి మొదటి రోజునే శివధనస్సునెత్తి శరమును సంధించి వెండికొండ శిఖరమును ఒకదాన్ని ఎగురుగొట్టాడు. మరొక బాణము వదిలి క్రౌంచ పర్వతాన్ని ఖండించాడు. ఆ పర్వతం మీద నివసిస్తున్న రాక్షస సమూహకములు దండెత్తిరాగా కుమారుడు శర వృష్టి కురిపించి అసురులను అంతమొందించాడు. ఆ వార్త విన్న దేవేంద్రుడు ఆశ్చర్యచకితుడై కుమారుని సామర్థ్యాన్ని పరీక్షించ తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధము కుమారుని ఎందును తాకి మొక్కవోయి దేవేంద్రుని చెంత చేరింది. వజ్రాయుధ ఘాతమునకు కుమారుని ఎదపై రక్తం చింది. ఆ రక్తము నుండి విశాఖుడు, పార్శ్వములు నుండి శాకుడు, నైగమాక్షుడు
ముగ్గురు అవతరించారు. బల పరాక్రమములో తమకి తామే సాటి అయిన ఆ ముగ్గురు ఆగమేఘాల మీద అమరావతికి చేరి దేవేంద్రుని పట్టి కుమారుని వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇంద్రుడు భయంతో గడగడలాడుతూ శరణు కుమారా, శరణు శరణు అని ప్రార్థించి శరణు వేడి పరువు దక్కించుకున్నాడు. ఈ వార్తలన్నీ కైలాసపతికి చేరినవి. పార్వతి చకితురాలై ఈ వీర్యము నా గర్భమునందు ఫలింపచేసిన ఆ వీరకుమారునికి జన్మనిచ్చే భాగ్యం నాకే లభించేది కదా ప్రభు అని బాధపడింది. శంకరుడు నవ్వి, దేవి, మాయా ప్రభావము చేత నీవిట్లు మాట్లాడుచున్నావు. నీవెవరనుకుంటున్నావు? 14 జగములను నీ గర్భమునందు నిలుపుకున్న జగన్మాతవు నీవు. నా ప్రథమ వీర్యము నీ గర్భమునందు పడిన ఈ వీర్య ఉష్ణ వేడిమికి లోకాలన్నీ దహించుకుపోతాయని ఇట్లు చేసి తిని అని ఊరడించాడు. అంతట శివపార్వతులు వచ్చి కుమారుని తీసుకురమ్మని నందీశ్వరుని పంపారు. అతడు గంగాతీరమునకు వెళ్ళి స్కందుని సగౌరవముగా ఆహ్వానించి కైలాసమునకు తీసుకొచ్చారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుని చేరదీసి ముద్దాడారు. ఒకరోజు పార్వతీదేవితో సదాశివుడు సుఖాసీనుడై ఉండగా కుమారస్వామి వారికి నమస్కరించి, తండ్రి, నా యందు దయతో సర్వసిద్ధిప్రదమైనది, పుత్రధన సంపదల్ని వృద్ధి చేసేది, సర్వపాపాల్ని హరించేది, శత్రుజయాన్ని కలిగించేది, మోక్షాన్ని ఇచ్చేది అయిన వ్రతాన్ని ఒకదాని నాకు చెప్పండి అని తండ్రిని ప్రాధేయపడ్డాడు. కుమారుని ప్రార్థనను విన్న శివుడు పరమానంద భరితుడయ్యి షణ్ముఖునితో, కుమారా, నువ్వు అడిగిన ప్రశ్న లోకోపకారమైంది, సర్వోత్తమమైనది. ఈ యుగంలో ప్రతివారు తనను తాను ఉద్ధరించుకోవడానికి ఆచరించాల్సిన వ్రతము గురించి అడిగావు. ఈ వ్రతము సర్వ సంకటాలను నాశనం చేసేది, ఆ అలక్ష్మిని నాశనం చేసేది, పుత్ర పౌత్ర ప్రవర్తకమైనది, సర్వసిద్ధికరమైంది. ఎవరైతే ఈ వ్రతాన్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అటువంటి వారు త్రైలోక్య పూజ్యులవుతారు. చివరికి ఈ సమస్త ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్త్యాత్మక స్వరూపులు కూడా కాగలుగుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన భగవత్ స్వరూపులుగా మారిన వీరి దర్శన మాత్రం చేతనే మహాపాతకాలన్నీ నాశనమైపోతాయి. ఈ వ్రతంతో సరిపోల్చదగిన వ్రతం సృష్టిలోనే మరొకటి లేదు. అటువంటి వరద గణపతి వ్రత విధానాన్ని నీకు చెబుతాను, విను అంటూ ఆ వ్రత నియమాలను, ఆచరించాల్సిన విధి విధానాన్ని, దాని మహత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి రోజున ప్రారంభించాలి. వ్రతాన్ని ఆచరించే దీక్షాపరుడు ఆ రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకొని శాంతచిత్తుడై తన గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. పరిశుద్ధమైన ప్రదేశంలో మంటపాన్ని నిర్మించి అరటి స్తంభాలతో, చామరాలతో, పుష్పములతో, అద్దాలతో దానిని అలంకరించి ఆ మంటప మధ్యభాగంలో కలశస్థాపన చేసి వస్త్రద్వయంచే పరివేష్టించి అక్కడే మంచి గంధంతో అష్టదళ పద్మాన్ని వేసి తరువాత షోడశోపచారాలతో వరద గణపతిని ప్రార్థించాలి. బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా ఇతర లోహంతో కానీ యథాశక్తిని అనుసరించి గణపతి ప్రతిమను చేయించుకోవాలి. 21 పక్వాన్నాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. 21 ముద్రల్ని దక్షిణంగా ఇవ్వాలి. తెల్లనివి కానీ, పచ్చనివి కానీ 21 దుర్వాంకురాల్ని సమర్పించాలి. తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి 21 మంది బ్రాహ్మణుల్ని పూజించాలి. వారికి భోజనం పెట్టాలి. చివరగా స్వామివారికి నమస్కరించి అజ్ఞానంతో తాను చేసిన సర్వ తప్పిదనాల్ని మన్నించాల్సిందిగా ప్రార్థించాలి. దీక్షాపరుడు వ్రతకథను విన్న తరువాత గణపతిని హృదయంలో ధ్యానిస్తూ బంధువులతో మౌనంగా భోజనం చేయాలి. ఈ విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి వచ్చేంత వరకు మౌన వ్రతాన్ని చేయాలి. వినాయక చవితి రోజున కూడా వరద గణపతి వ్రతం ఆచరించి వినాయక చవితి నాటి రాత్రి పాటలతో, వాయిద్య
వాళ్ళతో నృత్యాలతో జాగరణం చేయాలి. ఆ రోజంతా గణేశ సంబంధమైన పురాణాలను, కథలను, ఉపనిషత్తులను వింటూ గణపతిని వివిధ స్తోత్రాలతో కీర్తిస్తూ గడపాలి. ఆ తరువాత రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి స్నానాది కృత్యాలను ముగించుకొని గణపతిని పూజించాలి. తరువాత 21 మంది భేద బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వారిని గౌరవించాలి. వ్రతంలో ఉపయోగించిన గణపతి మూర్తి బంగారంతో కానీ లేదా రజతంతో కానీ తయారు చేసినట్లయితే దానిని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అదే మట్టితో కానీ మరొక దానితో కానీ తయారు చేసినట్లయితే ఆ గణపతి మూర్తిని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. గణపతి మూర్తిని జలాదివాసం చేసే ముందు పల్లకి ఎందు కూర్చుండబెట్టి మంగళ వాయిద్యాలతోనూ ఉత్సవంలా ఊరేగిస్తూ ఏదైనా నది ఎందు కానీ లేదా సరస్సు ఎందు కానీ నిమజ్జనం చేయాలి. కుమార, షణ్ముఖ, ఎవరైతే ఒకసారి ఈ వ్రతాన్ని నియమపూర్వకంగా ఆచరిస్తారో అటువంటి వారు తమ తమ సకల మనోభిష్టాలను నెరవేరిన వారవడమే కాకుండా చివరకు గణేశ సాయుధ్యాన్ని కూడా పొందగలరు. పుత్రా, 21 పక్వాన్నాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. 21 ముద్రల్ని దక్షిణగా ఇవ్వాలి. 21 దుర్వాంకురాల్ని సమర్పించాలి. తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి 21 మంది బ్రాహ్మణుల్ని పూజించాలి. వారికి భోజనం పెట్టాలి. చివరగా స్వామివారికి నమస్కరించి అజ్ఞానంతో తాను చేసిన సర్వ తప్పిదనాల్ని మన్నించాల్సిందిగా ప్రార్థించాలి. దీక్షాపరుడు వ్రతకథను విన్న తరువాత గణపతిని హృదయంలో ధ్యానిస్తూ బంధువులతో మౌనంగా భోజనం చెయ్యాలి. ఈ విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి వచ్చేంత వరకు మౌన వ్రతాన్ని చేయాలి. వినాయక చవితి రోజున కూడా వరద గణపతి వ్రతం ఆచరించి వినాయక చవితి నాటి రాత్రి పాటలతో, వాయిద్యాలతో, నృత్యాలతో జాగరణ చెయ్యాలి. ఆ రోజంతా గణేశ సంబంధమైన నృత్యాలతో జాగరణ చెయ్యాలి. ఆ రోజంతా గణేశ సంబంధమైన పురాణ కథలను, ఉపనిషత్తులను వింటూ గణపతిని వివిధ స్తోత్రాలతో కీర్తిస్తూ గడపాలి. ఆ తరువాత రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి స్నానాది కృత్యాలను ముగించుకొని గణపతిని పూజించాలి. తరువాత 21 మంది పేద బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వారిని గౌరవించాలి. వ్రతంలో ఉపయోగించిన గణపతి మూర్తి బంగారంతో కానీ కుమార, షణ్ముఖ, ఎవరైతే ఒకసారి ఈ వ్రతాన్ని నియమపూర్వకంగా ఆచరిస్తారో అటువంటి వారు తమ తమ సకల మనోభిష్టాలను నెరవేరిన వారవడమే కాకుండా చివరకు గణేశ సాయుధ్యాన్ని కూడా పొందగలరు. పుత్ర, బ్రహ్మదేవుడు ఈ వ్రతాన్ని ఆచరించే సృష్టి రచనా కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే సృష్టిని వృద్ధి పొందించి పోషించగలుగుతున్నాడు. లయకారకుడైన నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తుండడం చేతనే లయ కార్యక్రమాన్ని చేయగలవాడిని అవుతున్నాను. వృతాసురుని సంహరించే ముందు ఇంద్రుడు, శంభరాసురుని వధించే ముందు మన్మధుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, రాక్షసులు కూడా పరమ పుణ్యప్రదమైనది, సర్వసిద్ధికరమైనది అయిన ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి దయకు పాత్రులవుతున్నారు. కాబట్టి నువ్వు కూడా ఈ వరద గణపతి వ్రతాన్ని ఆచరించు. అలా నువ్వు చేసినట్లయితే యుద్ధమందు విజయలక్ష్మిని చేపట్టడమే కాకుండా 3 లోకాలలోనూ విశేష ఖ్యాతిని పొందగలవు అంటూ శివుడు తన కుమారునికి ఈ వరదగణపతి మహత్యాన్ని వివరించి షడక్షర మహామంత్రాన్ని అతనికి ఉపదేశించాడు. శివుడి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు శుభముహూర్తాన్ని చూసి షణ్ముఖునకు గణేశ మంత్ర దీక్షనిచ్చారు. తరువాత కుమారస్వామి తపస్సు కోసం ప్రశాంతమైన ఓ ప్రదేశానికి చేరుకొని అక్కడ ఒంటిపాదంపై నిలిచి ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు చెప్పిన గణపతి వ్రతాన్ని కూడా చేశాడు. వ్రతం ముగిసిన వెంటనే గణపతి తన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజాలను కలిగి దివ్య కిరీటాన్ని, కుండలాలను ధరించి ఏకదంతాన్ని కలిగి
తాళభాగంలో చంద్రకళను ధరించి పరశువును అంకుశమును పాశమును దంతమును తన 4 హస్తములయందు ధరించి నాగయజ్ఞోపవీతాన్ని ధరించి దివ్య గ్రంథాలను శరీరమంతటా పూసుకొని దివ్య వస్త్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న వరద గణపతిని చూసి స్కందుడు ఆశ్చర్యపోయాడు. షణ్ముఖ, రాత్రనక పగలనక నువ్వు ఎవరి కోసమైతే కఠిన తపస్సు చేశావో ఆ వరద గణపతిని నేనే. నీకు వరాలను ఇచ్చి నీ సర్వ మనోభిష్టాలను నెరవేర్చడం కోసం వచ్చాను. వరాలను కోరుకో అన్నాడు. ఆ మాటలకు పరమానందభరితుడైన షణ్ముఖుడు, హే వరదా, బ్రహ్మాది దేవతలు కానీ ఆదిశేషుడు కానీ ఇతరులు కానీ తెలుసుకోలేనటువంటి నీ దివ్య స్వరూపాన్ని నాకు చూపించి ధన్యుణ్ణి చేశావు. నీ దర్శన మాత్రం చేతనే నా సమస్త కోర్కెలు నెరవేరిపోయాయి. అయినా నన్ను వరాలను కోరుకోమ్మని ఆజ్ఞాపించావు కనుక పరిపూర్ణ కాముడనై కూడా వరాలను కోరుకుంటూ ఉన్నాను. దేవదేవా, నాకేనాడు పరాజయం లేకుండా అనుగ్రహించు. నేను స్మరించినంతనే నీ దర్శన భాగ్యం నాకు కలిగించు. నీ దివ్య పాద పద్మాలను నేను ఏనాడు మర్చిపోకుండా నన్ను ఆశీర్వదించు. సర్వదేవతలలో నాకు శ్రేష్టత్వాన్ని ప్రసాదించు అంటూ గణపతిని కుమారస్వామి వరాలను కోరుకున్నాడు. స్కందుడు ఈ విధంగా స్వామి అలక్ష్యభూతుడవైన నువ్వు లక్ష్య రూపాన సాక్షాత్కరించడం వలన లక్ష్య వినాయకుడుగా ఇక్కడ వెలిసి భక్తజనులను ఉద్ధరించు అంటూ ప్రార్థించాడు. అప్పుడు వరద గణపతి, స్కంద, కోరుకున్న వరాలన్నీ నీకు సిద్ధిస్తాయి. నువ్వు స్మరించిన మరుక్షణంలో నా సాక్షాత్కారం లభిస్తుంది. నువ్వు శత్రువులను జయించి దేవతలలో శ్రేష్ఠుడవవుతావు. తారకాది రాక్షసులు నీ చేత నశింపబడతారు. నీకిచ్చిన మాట ప్రకారం నేను లక్ష్య వినాయకుడి పేరుతో ఈ క్షేత్రంలో వెలసి భక్తులను అనుగ్రహించగలను. ఇదిగో నా వాహనమైన మయూరాన్ని నీకు కానుకగా ఇస్తున్నాను. నిన్ను నీ భక్తులంతా మయూర వాహనుడిగా కీర్తిస్తారు అంటూ షణ్ముఖుని పరిపరి విధాల ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు లక్ష్య వినాయకుడు. అప్పుడు షణ్ముఖుడు ఆ ప్రదేశంలో మంత్రపూర్వకంగా గణపతి మహామూర్తిని స్థాపన చేసి ఆ మూర్తికి లక్ష్య వినాయకుడని పేరు పెట్టి 1,00,000 మోదకాలతోనూ 1,00,000 దుర్వాంకురాలతోనూ 1,00,000 పుష్పాలతోనూ ఆ మూర్తిని